అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వెన్నుపోటు దినోత్సవం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు, సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ప్రభుత్వంలోకి వచ్చేందుకు సూపర్ 6 అంటూ, మరి తల్లికి వందనం అంటూ, అది కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అంటూ 15,000 రూపాయలు చొప్పున ప్రతి పిల్లవాడికి వేస్తానంటూ, మరి మహిళా శక్తి కింద 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్క మహిళకి కూడా సంవత్సరానికి 18,000 వేస్తామంటూ, రైతు భరోసా కింద 20,000 రైతు భరోసాకి ఇస్తామంటూ, మరి సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3, ఉచిత బస్సు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ, పెన్షన్స్ అంటూ, ఇలా రకరకాలు చెప్పుకుంటూ, ఒక పెన్షన్ తప్ప మిగతా ఏది కూడా ఊసం లేదు, ఏ ప్రస్తావనే లేదు. సిలిండర్లా మరి ఒక సిలిండర్ ఇచ్చి అది కూడా అందరికీ ఇవ్వకుండా, పెన్షన్లు కూడా 18 లక్షల పెన్షన్లు ఏవో ఉంటే వాటిని 12 లక్షలకు ఎంతకో తగ్గించడం జరిగింది. మరి బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అన్నారు, ఇది లేదు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మరి ఇన్ని అబద్ధాలు చెప్పి మరి ఎందుకు నెరవేర్చట్లేదో కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. అంతేకాకుండా వారు చేసే ఏదైతే మరి మాటలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారో, సంవత్సర కాలంలోనే మేము ఏమీ చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సంవత్సర కాలంలోనే మేము అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు, 2019 జూన్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 2020కి మార్చికి కరోనా మొదటి ఫేజ్, మొదటి టైంలో ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూ, మనుషులతో మాట్లాడడానికే భయపడే పరిస్థితులు ఉన్న సమయంలో, మరి ఒక పక్కన ఆరోగ్యపరంగా అంత పెద్ద సమస్యను ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ సంక్షేమ పథకాలను అందించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న కనుక ఇంప్లిమెంట్ చేయగలిగారు అని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రభుత్వంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు. అభివృద్ధి ఎక్కడుందో జర్నలిస్టుగా మీరే ఒకసారి ఆలోచించండి. అభివృద్ధి ఎక్కడ ఉంది? ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చాయా? ఎక్కడైనా ఏదైనా ఉద్యోగాలు ఇచ్చారా? యువతకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? ఎక్కడా ఏమీ లేదు. మరి ఏమీ చెయ్యని కూటమి ప్రభుత్వం 1,37,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారు? అది సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ వాళ్ళకి ఉంది. ప్రభుత్వం వచ్చేంత వరకు ఒకలాగా, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొకలాగా పరిపాలన అందించడం అది కూటమి వాళ్ళకే సాధ్యమవుతుంది. మాట ఇచ్చాక మాట మీద నిలబడి పేద ప్రజలందరినీ కూడా ఆదుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఒక ట్రాక్ లో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి ఆర్థికంగా సహాయం చేస్తే అది మళ్ళీ ఆ డబ్బులు ఆ మార్కెట్లో మళ్ళీ తిరిగి ఒక సైకిల్ కింద మళ్ళీ ఒక రొటేషన్ లో, ఒక టర్న్ ఓవర్ లో మళ్ళీ రాష్ట్రానికే ఉపయోగపడుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయని, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఒక పక్కన పేద ప్రజలని ఆదుకుంటూ, ఇంకొక పక్కన రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.